నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాదాద్రి ఆలేరులో 1000 కోట్ల అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్. మాదాపూర్ కేబుల్ బ్రిడ్జ్ పై అగ్ని ప్రమాదం, కారులో చెలరేగిన మంటలు. భారత స్టార్లింక్ నెట్ సేవలకు అనుమతి, లైసెన్స్ జారీ చేస్తున్న టెలికాం విభాగం. బీజాపూర్లో మరో ఎన్కౌంటర్, తెలంగాణకు చెందిన కీలక నేత మృతి. డీటెయిల్స్ చూస్తే యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందని సీఎం అన్నారు. గతంలో యాదగిరిగుట్ట పేరు మార్చి యాదాద్రి చేశారు. తాము అధికారంలోకి వచ్చి మళ్లీ యాదగిరిగుట్టగా మారుస్తామని చెప్పినట్లే చేశామని గుర్తు చేశారు. భక్తుల ఆంక్షలకు అనుగుణంగా ఆలయంలో పనులు చేపట్టామని తెలిపారు. గత 10 ఏళ్లలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. అని చెప్పి పేరు ఆనాడు ఎన్నికల సందర్భంగా నేను ఒక మాట చెప్పిన, మన గ్రామాన తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదలు భక్తిగా పిలుచుకునే పేరు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి. కానీ ఆనాడు ఆయనకు ఏం ఆలోచన వచ్చిందో, తరతరాలుగా మన తాతలు ముత్తాతలు యాదగిరిగుట్ట అని పిలుచుకుంటే దాన్ని వారు వచ్చి యాదాద్రి అని చెప్పి పేరు మార్చింది. కానీ ఆనాడు ఎన్నికల సందర్భంగానే నేను చెప్పిన, మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, యాదాద్రి కాస్త యాదగిరి గుట్ట అవుతుంది, గుట్ట మీద నిద్రపోయి భక్తుల కోరికలు తీర్చుకునే విధంగా గుట్టను తీర్చిదిద్దుతామని చెప్పినాం. ఆనాడు గుట్ట మీదకి ఆటోలు పోవద్దు, గుట్ట మీద పేద భక్తులు ఎవరు నిద్ర పోవద్దు అని చెప్పి ఆనాటి ప్రభుత్వం నిషేధాన్ని ఈరోజు విధించింది. కానీ మన ప్రభుత్వం వచ్చిన వెంబడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, బీర్ల ఐలయ్య గారు వచ్చి, అన్న ఈ పేరు మారవాలి, గుట్ట మీద భక్తులు నిద్రపోయేటట్టు చెయ్యాలి, గుట్ట కింద ఉండే ఆటోలు గుట్ట మీదకి పోయేటట్టు చెయ్యాలి అని అంటే యాదగిరి గుట్టకు అవసరమైన మార్పులు చేర్పులు అన్నీ తీసుకొచ్చి భక్తుల ఆకాంక్ష మేరకు ఈరోజు మనం కార్యక్రమాలు చేపట్టిన. ఇదే కాదు, గోపురాన్ని 60 కేజీల బంగారంతో కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఈరోజు భక్తులకు పెద్ద ఎత్తున ఈరోజు ఆనందాన్ని కలిగించే నిర్ణయం తీసుకున్నాం. ఇదే కాదు, యాదగిరి గుట్ట ఈరోజు ఒక పెద్ద బోర్డుగా ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏ విధంగా అయితే ఒక బోర్డు ఉండి ప్రపంచంలోనే ఒక గొప్ప పేరు తిరుమల తిరుపతి వెంకన్న స్వామి సాధించిండు, తెలంగాణలో కూడా అంత గొప్పగా లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిగుట్ట రాణించాలని అక్కడ టీటీడీ ఉంటే ఇక్కడ వైటీడీని మనం ఏర్పాటు చేసుకున్నాం. యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ కమిటీని వేసుకునేది ఉంది, తొందరలోనే మనం వేసుకోబోతున్నాం. ఇదే కాదు మిత్రులారా, ఇవాళ మీరు అందరితో పంచుకోదలుచుకున్న, ఏ విధంగా అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పద్మావతి యూనివర్సిటీ ఉండి అక్కడ పిల్లలకు చదువులే కాదు, అక్కడ గోశాల పెట్టి గోవులకు సేవ చేయడమే కాదు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో, సంక్షేమ కార్యక్రమాలలో, భక్తికి సంబంధించిన అంశాలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగా విశిష్ట సేవలను అందిస్తుందో ఈనాడు మీ అందరి సమక్షంలో నేను సంతోషంగా ప్రకటించదలుచుకున్న, యాదగిరి గుట్ట నరసింహస్వామి ఆధ్వర్యంలో యూనివర్సిటీ వరకు మీ మెడికల్ కాలేజీని, విద్యా సంస్థల్ని అభివృద్ధి పరచడమే కాదు, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ ఉండే కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ విద్యా సంస్థల్ని యూనివర్సిటీ స్థాయికి పెంపొందించి అన్ని రకాలుగా దేశంలోనే ఒక గొప్ప యూనివర్సిటీగా రాణించే విధంగా ఈరోజు మీ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని అభివృద్ధి చేయడానికి మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను.
హైదరాబాద్లోని మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై అగ్ని ప్రమాదం జరిగింది. కేబుల్ బ్రిడ్జ్ మధ్యలో రన్నింగ్లో ఉన్న కారులో మంటలు చెలరేగాయి. గచ్చిబౌలి నుంచి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45కి వచ్చే రూట్లో AP09CA 1878 నెంబర్ గల కారులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. కారు ముందు భాగంలో ఇంజన్ నుంచి మంటలు చెలరేగి కారు మొత్తం వ్యాపించాయి. కారు పూర్తిగా దగ్ధమైంది. దీంతో కేబుల్ బ్రిడ్జిపై ట్రాఫిక్ జామ్ అయింది. మంటలు వ్యాపిస్తుండడంతో గమనించిన కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు బయటకు దూకడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కేబుల్ బ్రిడ్జ్ మధ్యలో ఈ ప్రమాదం జరగడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కేబుల్ బ్రిడ్జిపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించారు. ట్రాఫిక్ క్లియర్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ చేసిన 25,000 కోట్ల అవినీతి ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంలో విచారణ జరిగింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం పిటిషన్ను విచారించింది. మూసీ ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం 25,000 కోట్ల కుంభకోణానికి పాల్పడిందంటూ కేటీఆర్ గతంలో ఆరోపణలు చేశారు. దీంతో కేటీఆర్ చేసిన ఆరోపణలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఉట్నూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేత ఫిర్యాదుతో కేటీఆర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై నమోదైన కేసును కొట్టేయాలని గతంలోనే కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న హైకోర్టు కేటీఆర్ పై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ తీర్పిచ్చింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుగుణ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరగ్గా పిటిషన్పై సమాధానం చెప్పాలంటూ కేటీఆర్ కు సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. దేశంలో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ కు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ సేవలు ప్రారంభించేందుకు అవసరమైన లైసెన్స్ ను టెలికాం విభాగం జారీ చేసింది. దీంతో ఈ లైసెన్స్ పొందిన 3వ కంపెనీగా స్టార్ లింక్ నిలిచింది. యూలేలాస్ట్, అదేవిధంగా వన్ వెబ్, రిలయన్స్ జియో ఇదివరకే ఈ లైసెన్సులు పొందాయి. దరఖాస్తు చేసుకున్న 15-20 రోజుల్లోనే ట్రయల్ స్పెక్ట్రమ్ మంజూరు చేస్తామని డాట్ వర్గాలు తెలిపాయి. ఇక ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ అనుబంధ సంస్థ అయిన స్టార్ లింక్ వివిధ దేశాల్లో ఇంటర్నెట్ సర్వీసులను అందిస్తోంది. సుదూర భూస్థిర ఉపగ్రహాలపై ఆధారపడే సాంప్రదాయ ఉపగ్రహ సేవల మాదిరిగా కాకుండా లియో ఉపగ్రహాల ద్వారా స్టార్ లింక్ ఈ సేవలను అందిస్తోంది. భూమికి 550 కిలోమీటర్ల ఎత్తులో ఉండే కక్షలో స్టార్ లింక్ కు చెందిన 6,000 ఉపగ్రహాలు పరిభ్రమిస్తుంటాయి. భూమి నుంచి ఈ ఉపగ్రహాలు తక్కువ దూరంలో ఉండటం వల్ల తక్కువ లెటెన్సీతో ఇంటర్నెట్ సేవలను ఆస్వాదించవచ్చు. ఇప్పటికే 100కు పైగా దేశాల్లో ఈ సేవలు లభిస్తున్నాయి. త్వరలో భారత్ కూడా ఈ జాబితాలో చేరనుంది.
బీజాపూర్లో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. నేషనల్ పార్క్ ప్రాంతంలో భీకర దాడులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో తెలంగాణకు చెందిన మరో కీలక నేత ఆడెల్లు అలియాస్ భాస్కర్ మృతి చెందాడు. ఎన్కౌంటర్ జరిగిన ఘటనా స్థలంలో AK-47ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆడెల్లు అలియాస్ భాస్కర్ పై 25 లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లో దారుణ హత్య కలకలం రేపింది. వృద్ధ దంపతులైన షేక్ అబ్దుల్లా ఆయన భార్య రిజ్వానాలను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. దంపతులు తమ నివాసంలో బెడ్రూమ్లో రక్తపు మడుగులో పడి ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. భార్యాభర్తల గొంతులను కోసి హత్య చేసినట్లు గుర్తించారు. పోలీసులు ప్రాథమికంగా దోపిడీ కోణంలో ఈ కేసును పరిశీలిస్తున్నారు. ఇంట్లో ఉన్న నగదు లూటీ చేసినట్లు భావిస్తున్నారు. ఈ హత్యకు ముందు ఫిజియోథెరపీ చేయడానికి 2 వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. వారు హత్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. వారి వివరాలు సేకరించేందుకు పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే మృతుల కుటుంబ సభ్యులు స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో సర్పంచుల అరెస్టులను రాష్ట్ర సర్పంచుల జేఏసీ ఖండించింది. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని సర్పంచులు జేఏసీ అధ్యక్షులు యాదయ్య గౌడ్ విమర్శించారు. సర్పంచులు పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో ప్రశ్నించే గొంతుకులను అరెస్టు చేయడం సరికాదని ఆయన అన్నారు. బిల్లులు చెల్లించాలని 17 నెలలుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అనేక సార్లు వినతి పత్రాలు ఇస్తూ మా బాధలు వెలిపుచ్చినా కానీ మా సమస్య పరిష్కరించకుండా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాలో సర్పంచుల పెండింగ్ బిల్లులు అడుగుతారని ముందస్తు అరెస్టు చేయడం ఒక చిగ్గుమాలిన చర్య. ఎందుకంటే మాకు గ్రామాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడం, అదేవిధంగా 17 నెలలుగా మాకు వడ్డీలు చెల్లించలేక అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకొని మరణిస్తున్నారు. అయినా కానీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు. కానీ ఈ ప్రభుత్వం మా కాడ డబ్బులు లేవని చెప్తూ వీళ్ళు శంకుస్థాపనలు చేసేందుకేమో పరిమితమైనారు. అంటే శంకుస్థాపనలు చేసేందుకు డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? ఇది కాబట్టి ఈ ప్రభుత్వం కూడా అందాల పోటీకి 250 కోట్లు బడ్జెట్ ఇచ్చిన ఈ ప్రభుత్వము మా సర్పంచ్లై 600 కోట్లు చెల్లించాలని గత 17 నెలల సంది మొరబెట్టుకున్నా కానీ మా గోడు వినిపించకుండా పట్టించుకోకుండా మమ్మల్ని బిల్లులు అడిగితే మా సర్పంచ్ల ఇండ్ల కాడ అర్ధరాత్రి పోలీసులను పెట్టి అరెస్టు చేయించడం ఇది చాలా అన్యాయం. ఇది దురదృష్టకరం. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగదు. కాబట్టి ఇప్పటికి ప్రజలు మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీల మీద ప్రజలు కోడై కూస్తున్నారు. మీరు ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నారు. కానీ మీ వల్ల కాదని తేల్చి పోతుంది. కాబట్టి ఇవాళ ప్రతి పల్లెలో కూడా మీరు 6 గ్యారంటీలు 420 హామీల మీద నిలదీయబోతున్నారు. మీరు మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించకుండా స్థానిక సంస్థలు ఎన్నికలు పెడితే మీకు తగిన గుణపాఠం చెప్తేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మా సర్పంచులు కూడా అందరూ మమేకమై ఎన్నికలను అడ్డుకుంటేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. కాబట్టి మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలి. కానీ గ్రామ పంచాయతీలకు ఈ ప్రభుత్వం ఏర్పడ్డ సంది ఎస్ఎఫ్సీ నుంచి ఒక్క చిల్లిగా పోయని ప్రభుత్వం అంటే కేవలం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కనుమరుగయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికీ వీళ్ళు డబ్బులు అడిగితే ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేస్తూ ఒక ప్రజల దృష్టి మళ్లించే విధంగా వీళ్ళు రాజకీయ డ్రామా ఆడుతున్నారు. కానీ కాళేశ్వరం మీద కాళేశ్వరం కమిషన్ అని ఒక నోటీసులు ఇచ్చి ప్రతిపక్ష నాయకులపై వైపు మళ్లిస్తూ మాకు చెల్లించిన పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా ఈ ప్రభుత్వము కుట్రవంతుందని కనపడుతుంది. గ్రామాల
ప్రధానిగా మోదీ 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంకల్ప సాకార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గం మండల బీజేపీ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సుభాష్, పలువురు నేతలు పాల్గొన్నారు. మోదీ నేతృత్వంలో దేశం ప్రగతి సాధిస్తోందని సుభాష్ అన్నారు. నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సేవ సుపరిపాలనలో భాగంగా జూన్ 5 తారీఖు నుంచి 15 రోజుల వరకు నిరంతరమైనటువంటి కార్యక్రమాలకు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ శాఖ పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అంతర్గత మండల శాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చెట్టు నాటే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ చెట్ల ద్వారా చెట్టు పెట్టడం ద్వారా ఆక్సిజన్ వెలువడి ప్రజలందరూ కూడా ఈ యొక్క ఆక్సిజన్ తోటి మంచిగా ఉండాలని చెప్పని ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కేవలం చెట్లు పెట్టే కార్యక్రమాలే కాదు, ఈ 15 రోజుల పాటు విభిన్నమైనటువంటి రీతిలో చాలా కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతూనే ఉంటాయి. 11 సంవత్సరాలు మోడీ గారు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈ కార్యక్రమాలు మనం చేసుకుంటూ ఉన్నాం. 11 సంవత్సరాల క్రితం భారతదేశ పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని సర్వనాశనం చేసి అప్పుల ఊబిలో దాన్ని భారతదేశాన్ని మొత్తం హిందుత్వాన్ని మొత్తం నాశనం చేసేటటువంటి విధంగా ప్రవర్తించినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు మనం ప్రపంచంలోనే ఎకనామిక్గా 4వ దేశంగా ఈరోజు మనం ముందు వరుసలో ఉన్నాం. రాబోయేటటువంటి రోజుల్లో మన మోడీ గారిని భారతీయ జనతా పార్టీని మనం కాపాడుకొని ఇదే విధంగా మనం కొనసాగినట్టయితే తప్పకుండా ప్రపంచంలోనే అగ్రగామిగా భారతదేశం నిలబడేందుకు అవకాశం ఉన్నది. గౌరవనీయ వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డిపై కుమార్తె సంచలన ట్వీట్ చేసింది. తన తండ్రి క్యాన్సర్తో బాధపడుతున్నారని, తన సోదరుడు గిరి సరైన వైద్యం అందించడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తండ్రిని ఎవరూ కలవకుండా గిరి నిర్బంధించారని, చికిత్సకు ఆటంకం కలిగిస్తున్నారని ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. ఆయన ఆరోగ్యం పరిస్థితి గురించి ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గిరి తన దగ్గర బందీగా ఉంచారంటూ క్రాంతి ఎక్స్లో పేర్కొంది. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.